Hi everyone, this is Bharati. Today our topic is mail management. In this topic, we will learn how to manage our emails. Let's start the topic. Email management is a systematic approach to maximizing the efficiency of email practices and minimizing the negative effects that email handling can have on an individual's productivity and job satisfaction. ఈ ఈమెయిల్ మేనేజ్మెంట్ అనేది ఒక సిస్టమాటిక్ అప్రోచ్. దేనికి అది యూజ్ చేస్తామంటే ఎఫిషియన్సీ మ్యాక్సిమైజ్ చేయడానికి. దేని యొక్క ఎఫిషియన్సీ ఈమెయిల్ ప్రాక్టీసెస్ అంటే మనకి కంపెనీస్లో చాలా వరకు థౌజండ్స్ ఆఫ్ ఈమెయిల్స్ ల్యాక్స్ ఆఫ్ ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి కదా. సో వాటిని రీడ్ చేయడానికి, అలాగే వాటికి రెస్పాండ్ అవ్వడానికి, అలాగే వాటిని డిలీట్ చేయడానికి కూడా మనకి కంపెనీస్లో ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని మ్యాక్సిమైజ్ చేయడానికి ఈ ఈమెయిల్ మేనేజ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. అలాగే మినిమైజింగ్ ద నెగిటివ్ ఎఫెక్ట్స్, ఇంకా దేనికి యూజ్ అవుతుంది? నెగిటివ్ ఎఫెక్ట్స్ని మినిమైజ్ చేయడానికి. దానివలన ఇండివిజువల్స్ ప్రొడక్టివిటీ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంచుతుంది. అంటే అక్కడ ఈమెయిల్ వర్కర్స్ అంటారమ్మా. ఈమెయిల్స్ మీద వర్క్ చేసే వాళ్ళని కంపెనీస్లో ఈమెయిల్ వర్కర్స్ అంటారు. సో వాళ్ళ యొక్క ఇండివిజువల్స్ ప్రొడక్టివిటీని అలాగే జాబ్ సాటిస్ఫాక్షన్ని కూడా ఉంచడానికి ఈ ఈమెయిల్ మేనేజ్మెంట్ అన్నది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈమెయిల్ ఈజ్ ఏ పర్వాసివ్ అక్రాస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆల్ బిజినెసెస్ అండ్ హ్యాస్ బికమ్ హైలీ బిజినెస్ క్రిటికల్. సో ఇక్కడ మనకి పర్వాసివ్ అంటే మనకి స్ప్రెడ్ అవ్వడం, లేదు అంటే ఎగ్జిస్ట్ అయి ఉండడం అమ్మ. ఈ ఈమెయిల్స్ అన్నవి అన్ని బిజినెస్ల్లోనూ ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉంది, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నది. దీనివల్ల ఏమవుతుంది? హైలీ బిజినెస్ క్రిటికల్. ఈ బిజినెస్ క్రిటికల్ అనేది ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ దేనికి యూజ్ అవుతుందంటే బిజినెస్ మొత్తం కూడా ఆ సిస్టమ్ మీదే బేస్ అయ్యి ఆ సిస్టమ్ రన్ అవ్వడం వల్ల బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇక్కడ ఏ సిస్టమ్ మనకి బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది అంటే ఈ ఈమెయిల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నది మనకి ఈ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో బిజినెస్ క్రిటికల్ సిస్టమ్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈమెయిల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇక్కడ బిజినెస్ క్రిటికల్ సిస్టమ్ అవుతుంది. ఫర్ ఇన్ఫర్మేషన్ వర్కర్స్, the email client was their primary business application, spending many hours a day reading, responding and collaborating via emails. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ వర్కర్స్ ఏం చేస్తారు? వాళ్ళ యొక్క ప్రైమరీ క్లయింట్ ఎవరు అంటే వాళ్ళ ఈమెయిల్ క్లయింట్ వాజ్ దేర్ ప్రైమరీ బిజినెస్ అప్లికేషన్. సో వాళ్ళకి ఇక్కడ ప్రైమరీ బిజినెస్ అప్లికేషన్ ఏంటది? వాళ్ళు ఈమెయిల్స్ని రీడ్ చేస్తారు, వాటికి రెస్పాండ్ అవుతారు. అలాగే కొలాబరేటింగ్ అంటే వాళ్ళు కోఆపరేటింగ్ టు ద క్లయింట్స్. సో ఈమెయిల్ క్లయింట్స్ అనమాట. సో ఇక్కడ ఈమెయిల్ క్లయింట్ అనేది వాళ్ళ ప్రైమరీ బిజినెస్ అప్లికేషన్ అవుతుంది. సో వాటి మీదే వాళ్ళు చాలా అవర్స్ పర్ డేలో వాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారు. అంతే కదా. ఈమెయిల్ వర్కర్స్, కంపెనీలో ఈమెయిల్ వర్కర్స్ ఉన్నారంటే వాళ్ళు డేలో ఎన్ని అవర్స్ వర్క్ చేయాలో అంతా కూడా వాళ్ళు ఈమెయిల్స్ రీడ్ చేయడం, రెస్పాండ్ అవ్వడం, కొలాబరేటింగ్ అవ్వడం మీదే వాళ్ళ టైం అంతా స్పెండ్ చేస్తారు. ఫర్ మెనీ ఈమెయిల్ మేనేజ్మెంట్ డివాల్వ్స్ ఇంటూ సింప్లీ రిమూవింగ్ ఈమెయిల్స్ ఫ్రమ్ ఏ సర్వర్ అండ్ సేవింగ్ దెమ్ టు ఏ రిపాజిటరీ. సో ఈ ఈమెయిల్ మేనేజ్మెంట్ సిస్టంలో చాలా వరకు ఏం జరుగుతుంది అంటే జస్ట్ సింప్లీ రిమూవింగ్ ఈమెయిల్స్ ఫ్రమ్ ఏ సర్వర్ అండ్ సేవింగ్ దెమ్ టు ఏ రిపాజిటరీ. సో దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడ చూడండి, రిమూవింగ్ ఈమెయిల్స్ ఫ్రమ్ ఏ సర్వర్. మనకి మెయిల్స్ అన్ని సర్వర్లోనే ఉంటాయి కదా. మనం యూజ్ చేసే జీమెయిల్, ఎగ్జాంపుల్కి మనం యూజ్ చేసే జీమెయిల్ సర్వరే కదా. ఆ సర్వర్ నుంచి మనకు వచ్చే మెయిల్స్ అన్ని రీడ్ చేస్తాము, వాటికి రిప్లైస్ ఇస్తాము, అలాగే వాటిని డిలీట్ చేస్తూ ఉంటాము. సో అలాగే కంపెనీస్కి కూడా సపరేట్గా ఎవరికి వాళ్ళకి ఈమెయిల్ సర్వర్స్ ఉంటాయన్నమాట. జస్ట్ మీరు కనుక చూస్తే మైక్రోసాఫ్ట్.com. సో మనకి మైక్రోసాఫ్ట్.com వాళ్ళకి ఒక మెయిల్ సర్వర్ ఉంటుంది, @microsoft.com అని చెప్పి. సో ఆ సర్వర్లోనే వాళ్ళ ప్రొడక్ట్స్ సంబంధించిన మెయిల్స్ అన్నీ కూడా రిపాజిటరీ ఉంటాయి, అంటే స్టోర్ అవుతాయి అని చెప్పేసి. సో ఆ సర్వర్లోనే స్టోర్ అవుతాయి.
వాళ్ళు అవసరమైన వాటిని వాళ్ళు రీడ్ చేసుకుంటారు, అన్నెసెసరీ వాటిని డిలీట్ చేస్తారు ఫ్రమ్ దట్ ఈమెయిల్ సర్వర్. సో ఈమెయిల్ మేనేజ్మెంట్ డివాల్వ్స్ ఇంటూ సింప్లీ రిమూవింగ్ ఈమెయిల్స్. సో మనకి జస్ట్ ఈమెయిల్ మేనేజ్మెంట్లో ఏమున్నది, మెయిన్ థింగ్ ఈమెయిల్స్ని రిమూవ్ చేయడం సర్వర్ నుంచి. అలాగే ఇంకా ఏంటి, అండ్ సేవింగ్ దెమ్ టు ఏ రిపాజిటరీ, అంటే వేరొక సిస్టంలో ఈ మెయిల్స్ ఏవైతే మనం ఇక్కడ సర్వర్ నుంచి తీసేస్తాం, ఎందుకంటే సర్వర్లో పర్ డేకి వాళ్ళకి ల్యాక్స్ ఆఫ్ మెయిల్స్ వస్తాయి, అవునా. మైక్రోసాఫ్ట్.com అంటే అది మనకి ఇంటర్నేషనల్ వైడ్ కంపెనీ, అవునా. సో వాళ్ళకి ఈ వరల్డ్ వైడ్గా పర్ డేకి కొన్ని ల్యాక్స్ ఆఫ్ మెసేజెస్ అన్నవి, లేదు క్రోర్స్ ఆఫ్ మెసేజెస్ అన్న వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో వాటిని వాళ్ళు హ్యాండిల్ చేయాలి అంటే వాళ్ళు ఏం చేయాలి, ఆ ఈమెయిల్ సర్వర్లోనే అన్నీ ఉంచితే కనుక ఆ ఈమెయిల్ సర్వర్ అన్నది సరిగ్గా వర్క్ చేయదు, ఎందుకంటే హ్యాంగ్ అవుతుంది కదా, ఓవర్లోడ్ అయితే ఇన్ఫర్మేషన్. సో అందుకని ఏం చేయాలి, వాళ్ళకి మెయిన్ కావాల్సిన వాటిని ఉంచుకుని అన్నెసెసరీ వాటిని డిలీట్ చేసి ఆ కావాల్సిన వాటిని సేవింగ్ దెమ్ టు ఏ రిపాజిటరీ, అంటే అనదర్ సిస్టంలో వాళ్ళు వాటిని సేవ్ చేసుకోవాలి. బట్ దిస్ ఈజ్ నాట్ ఎనఫ్, బికాస్ టు డూ ఇట్ రైట్ ఈచ్ వన్ must be classified, stored and perhaps destroyed in a manner consistent with established business policies and standards. సో అలాగా డిలీట్ చేయాలన్నా సేవ్ చేయాలన్నా మనకి ఏం చేయాలి, ఫస్ట్ ఆ ఈమెయిల్స్ని క్లాసిఫై చేయాలి. అంటే మనకు వచ్చే మెయిల్సే, మన జీమెయిల్ చూసాము, ఆ జీమెయిల్లో మనకి ఇన్బాక్స్ అని 3 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది, అవునా. ఒకటి ప్రైమరీ, అలాగే నెక్స్ట్ వన్ సోషల్, నెక్స్ట్ వన్ ప్రమోషన్స్, అవునా. సో అలా 3 పార్ట్స్ని మన మెయిల్స్కి, మనకు వచ్చే మెయిల్స్కి మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం, క్లాసిఫై చేయడం అంటారు. ప్రైమరీలో ఏంటి, మెయిన్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ప్రైమరీలో వస్తాయి. అలాగే మనకి నెక్స్ట్ సోషల్ నెట్వర్కింగ్ సంబంధించిన మెసేజెస్ అన్నీ కూడా సోషల్లోకి ఉంటాయి. అలాగే ప్రమోషన్స్ అంటే బిజినెస్ పర్పస్ అన్నీ కూడా బిజినెస్లో ఉంటాయి. అలాగే వాళ్ళు అలా క్లాసిఫై చేసుకోవాలి, వాళ్ళకి వచ్చే మెయిల్స్ అన్నిటిని కూడా అలా క్లాసిఫై చేసుకుని స్టోర్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళ బిజినెస్ అన్నది రన్ అవుతుంది. అండ్ పెర్హాప్స్ డిస్ట్రాయిడ్, అలాగే దాంతోపాటు డిస్ట్రాయ్ చేయాలి, మనకి అన్నెసెసరీ మెసేజెస్ ఏమి ఉంటే వాటిని డిస్ట్రాయ్ చేయాలి. టు ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ పాలసీస్ అండ్ స్టాండర్డ్స్, అంటే ఆ బిజినెస్ పాలసీస్కి ఎలాగుంటాయో వాటికి తగ్గట్టుగా వాటిని క్లాసిఫై చేసుకోవాలి, ఆ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా. సో వాటిని స్టోర్ చేసుకోవాలి, అన్నెసెసరీ వాటిని డిలీట్ చేయాలి, ఓకేనా. జస్ట్ యాజ్ షుడ్ బి డన్ ఫర్ ఆల్ అదర్ కైండ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ రికార్డ్స్. అది ఎట్లాగా జరగాలి అంటే మిగిలిన మనం డాక్యుమెంట్స్ కానీ రికార్డ్స్ కానీ మనం ఏం చేస్తూ ఉంటాము, మనకు ఆఫీస్లో కనుక రికార్డ్స్ వస్తాయి అంటే మీరు జాయిన్ అయినప్పుడు ఎంపీసీఎస్కి ఒక రికార్డ్స్ మెయింటైన్ చేస్తాము, అలాగే ఎంఈసిఎస్కి ఒక టైప్ ఆఫ్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాము, అలాగే ప్రతి గ్రూప్కి కూడా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ని అంటే డిఫరెంట్గా మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో అలా మేనేజ్ చేయకపోతే ఏ సెక్షన్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీయాలి అంటే కష్టం కదా. సో మనం ఏం చేస్తాం, అక్కడ డివైడ్ చేసి రికార్డ్స్ని మెయింటైన్ చేస్తాము. సో అలాగే ఇక్కడ బిజినెస్ అప్లికేషన్స్లో కూడా మన ఈమెయిల్స్ని మేనేజ్ చేయాలి, క్లాసిఫై చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి, అలాగే డిస్ట్రాయ్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్, ఈమెయిల్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ ద సిస్టమాటిక్ కంట్రోల్ ఆఫ్ ద quality and quantity of electronic messages that are sent from within and received by an organization. ఈ ఈమెయిల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంకా ఏం చేస్తుంది అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెసేజ్ని కంట్రోల్ చేస్తుంది విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో. వాళ్ళకు పంపించే మెసేజ్ కానీ వాళ్ళకి వచ్చే మెసేజ్ కానీ, అంటే కంపెనీకి వాళ్ళు రెస్పాన్సెస్ పంపిస్తారు, అట్లాగే క్లయింట్స్ తగ్గించి వాళ్ళు సమ్ మెయిల్స్ని రిసీవ్ చేసుకుంటారు కదా, వాటి యొక్క క్వాలిటీని క్వాంటిటీని కూడా ఈ కంట్రోల్ చేస్తుంది ఈ ఈమెయిల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది.
ఎలా కంట్రోల్ చేస్తుంది? క్వాంటిటీ అంటే ఏంటి? మనకి ఎన్ని మెసేజెస్ ఉండాలి. అంటే అన్నెసెసరీ మెసేజెస్ అన్ని తీసేసి మనకి కావాల్సిన మెసేజెస్ అంటే రెస్పాండ్ పంపించాల్సిన మెసేజెస్, లేదు అంటే రెస్పాండ్ పంపించిన తర్వాత మెసేజ్ డిలీట్ చేసేయాలి కదా! సో, అట్లాగా డిలీట్ చేసేయడం. సో, ఇట్లాంటివన్నీ కూడా మేనేజ్ చేస్తుంది ఈ ఈమెయిల్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్, ద వాస్ట్ క్వాంటిటీస్ ఆఫ్ ఈమెయిల్స్ హెల్డ్ ఇన్ ఇన్బాక్సెస్, sent folders and deleted items folders put the organization at risk and adversely impact the performance of the email servers in the organization. సో మనకి చాలా ఎక్కువ అయిపోతే కనుక ఈమెయిల్స్ అనేవి, వాస్ట్ క్వాంటిటీలో ఈమెయిల్స్ అనేవి మన ఇన్బాక్సెస్లో కానీ సెంట్ ఫోల్డర్స్లో కానీ డిలీటెడ్ ఐటమ్స్లో కానీ ఉండిపోతే దానివల్ల ఏమవుతుంది? ఆర్గనైజేషన్ రిస్క్లో పడుతుంది. అలాగే ఈమెయిల్ సర్వర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ అన్నది తగ్గుతుంది. తగ్గడం వల్లనే కదా ఆర్గనైజేషన్ రిస్క్లో పడుతుంది. ఎందుకని? మ్యాక్సిమం క్లయింట్స్కి సంబంధించినవన్నీ మెసేజెస్ కూడా మనకి ఈ ఈమెయిల్ సర్వర్స్లోకే వస్తూ ఉంటాయి. సో వాళ్ళు మనకి ఏమన్నా మెసేజ్ పంపించినప్పుడు రెస్పాండ్ అవ్వకపోయినా, లేదు కొన్ని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సినవి ఉంటాయి. సో అట్లాంటప్పుడు మనం అక్కడ కనుక మనకి వాస్ట్ ఉండడం వల్ల మనం ఈమెయిల్ బాక్స్లోకి మెసేజ్ అన్నది రీచ్ అవ్వకపోతే, సో అప్పుడు ఏమవుతుంది? ఇంపాక్ట్ పడుతుంది కదా బిజినెస్ మీద. మనం ఆ కస్టమర్ని కోల్పోతాం. సో ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. ఎప్పుడు అంటే ఇన్బాక్స్, సెండ్ బాక్స్, డిలీటెడ్ ఐటమ్స్ ఫోల్డర్స్లో కనుక మనకి మెసేజ్ ఎక్కువగా ఫుల్ అయిపోతే, అదే వాస్ట్ క్వాంటిటీ ఆఫ్ ఈమెయిల్స్. ఓకేనా? సో మనకి ఎప్పుడూ కూడా ఈ ఇన్బాక్స్ని, సెండ్ ఫోల్డర్స్ని, అలాగే డిలీటెడ్ ఐటమ్స్ ఫోల్డర్స్ని ఎప్పుడూ కూడా మనం ఈమెయిల్స్ తోటి ఎక్కువగా ఫిల్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మనకి అన్నెసెసరీ వాటిని డిలీట్ చేసుకుంటూ ఉండాలి. కంపెనీస్లో ఇవన్నీ కూడాను ఇండివిజువల్ పర్సన్స్కి కాదు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు పర్ డేకి వచ్చి కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఈమెయిల్స్ అనేవి వాళ్ళకి వస్తూ ఉంటాయి కాబట్టి. ఈమెయిల్ సర్వర్స్ వర్ నెవర్ డిజైన్ టు యాక్ట్ యాజ్ రిపాజిటరీస్ ఫర్ సచ్ గ్రేట్ క్వాంటిటీస్ ఆఫ్ ఈమెయిల్స్ అండ్ మూవ్ కంట్రోల్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫర్మేషన్ అవే ఫ్రమ్ ద ఆర్గనైజేషన్. సో మనకి అవి రిపాజిటరీస్ లాగా ఈమెయిల్ సర్వర్స్ అనేవి మనకి వర్క్ చేయవు. అంటే మనకి ఇన్బాక్స్లో స్టోర్ అయిపోవడానికి మాత్రమే, మెసేజ్ని స్టోర్ చేసుకోవడానికి రిపాజిటరీ. సో అట్లాగా మనకి ఈమెయిల్ సర్వర్స్ అనేవి వర్క్ చేయవు. ఇన్ కేస్ అట్లా కనుక మెయిల్స్ అన్నీ కూడా మన కంపెనీస్లో ఇన్బాక్సెస్లో స్టోర్ అయిపోతే, సో ఆ ఇన్ఫర్మేషన్ కంట్రోల్ అనేది ఆర్గనైజేషన్కి ఉండదు. ఇన్ఫర్మేషన్ కంట్రోల్ అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వచ్చే మెసేజెస్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకోగలిగి ఏ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సింది ఉంటుంది, అలాగే అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిలీట్ చేయడం. సో ఇట్లాంటి యాక్టివిటీస్ని వాళ్ళు కండక్ట్ చేయలేరు ఇన్ కేస్ అది రిపాజిటరీ లాగా వాళ్ళు కనుక దాన్ని ఈమెయిల్ సర్వర్ని యూజ్ చేస్తే. వితౌట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఈమెయిల్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఆర్గనైజేషన్స్. సో మనకి మెసేజ్ ఈమెయిల్ మేనేజ్మెంట్ కనుక చేయకపోతే ఆర్గనైజేషన్కి డిఫికల్ట్ అవుతుంది. ఏంటది? టు మీట్ దేర్ లీగల్ ప్రిజర్వేషన్ రిక్వైర్మెంట్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ లిటిగేషన్ అండ్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్స్. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వడానికి వీటిలో లిటిగేషన్స్ అంటే లీగల్ యాక్షన్స్ అమ్మ, ఆ కంపెనీకి సంబంధించిన లీగల్ యాక్షన్స్, అలాగే గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్స్, ఇట్లాంటి వాటిని ఈ రిక్వైర్మెంట్స్ని వాళ్ళు మీట్ అవ్వలేరు. అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు కంపెనీకి సంబంధించిన లీగల్ యాక్షన్స్ కానీ సంబంధించిన మెయిల్స్ కానీ, అలాగే గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ మెయిల్స్కి వచ్చినప్పుడు వాళ్ళు కనుక కరెక్ట్గా దాన్ని ఆర్గనైజ్ చేయకపోతే, ఆ మెయిల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోతే, సో వాళ్ళ డేటా అనేది లాస్ అయితే కంపెనీకి అది చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది కదా. సో అందుకని ఎప్పటికప్పుడు వాళ్ళు ఈ ఈమెయిల్ మేనేజ్మెంట్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇంక్రీజింగ్ ద ఎఫర్ట్ అండ్ కాస్ట్ ఇన్ రెస్పాండింగ్ టు ఈ డిస్కవరీ అండ్ డిస్క్లోజర్. ఒకవేళ వాళ్ళు అలా ఐడెంటిఫై చేయలేకపోతే దానివల్ల ఏమవుతుంది? ఇట్ ఇంక్రీజెస్ ద ఎఫర్ట్ అండ్ కాస్ట్. ఎఫర్ట్ని అలాగే కాస్ట్ని, అంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్, ఈమెయిల్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అలాగే దేనికి పెట్టాల్సి వస్తుంది? వాళ్ళు అది ఏదైతే వచ్చిందో ఈ డిస్కవరీ అంటే మనకి ఈమెయిల్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఐడెంటిఫై చేయడానికి, దానికి రెస్పాండ్ అవ్వడానికి కూడా కాస్ట్, ఎఫర్ట్ రెండింటిని ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. ఈమెయిల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సెంట్రల్లీ క్యాప్చర్స్ ఈమెయిల్స్ క్రియేటెడ్ అండ్ రిసీవ్డ్ బై ఎంప్లాయీస్. ఈమెయిల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది? మెయిన్గా ఎంప్లాయీస్కి వచ్చిన మెసేజ్, అలాగే వాళ్ళు క్రియేట్ చేసిన మెసేజ్ కూడా క్యాప్చర్ చేసి ఉంచుతుంది. యూజింగ్ ఏ క్లాసిఫికేషన్ స్కీమ్
To manage this content, retention periods and access controls can be applied to manage emails. ఈ ఈమెయిల్స్ మేనేజ్ చేయడానికి మనం ఏం చేస్తాము, సమ్ క్లాసిఫికేషన్ స్కీమ్స్ని యూస్ చేస్తాము. అలాగే రిటెన్షన్ పీరియడ్ అంటే క్లాసిఫికేషన్ స్కీమ్ అంటే ఇక్కడ మనకి ఏ మెసేజెస్ దేనికి సంబంధించినవి, కొన్ని వారంటీకి సంబంధించినవి అయి ఉంటాయి, కొన్ని వచ్చి వాళ్ళు పర్చేస్ చేయడానికి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ డౌట్స్కి సంబంధించిన మెసేజెస్ ఉంటాయి కంపెనీస్లో. సో ఇట్లాంటి క్లాసిఫికేషన్ అనేది చేయాలి. అలాగే రిటెన్షన్ పీరియడ్స్ అంటే కొన్ని మెసేజ్కి కొంత టైం పీరియడ్ అన్నది ఉంటుంది. ఆ టైం పీరియడ్ తర్వాత ఆ మెసేజ్ అనేవి ఎక్స్పైర్ అయిపోతాయి, అంటే అవి వ్యాలిడిటీ అయిపోతుంది, దానివల్ల యూజ్ ఉండదు నెక్స్ట్ చదివినా కానీ. సో అంటే మనకి మెసేజ్ కంపెనీస్కి వస్తూ ఉంటాయి కదా. సో అందులో Microsoft.comకి ఒక కస్టమరు ఒక మెయిల్ పెడతారు, తనకి సమ్ ప్రాబ్లం వచ్చింది తను పర్చేస్ చేసిన ల్యాప్టాప్కి. సో అది ఇంకా వారంటీ 2 days ఉంది కాబట్టి ఈ లోపు దాన్ని వాళ్ళు రిపేర్ చేయమని చెప్పేసి ఒక మెయిల్ పంపిస్తారు. సో దాని యొక్క ఇప్పుడు రిటెన్షన్ పీరియడ్ అంటే దాని యొక్క వ్యాలిడిటీ ఎన్నాళ్ళు ఉంటుంది, 2 days ఉంటుంది. ఆఫ్టర్ దట్ 2 days ఆ మెయిల్ అనేది ఎక్స్పైర్ అవుతుంది కదా. సో విత్ ఇన్ దట్ 2 days దే హ్యావ్ టు రెస్పాండ్. ఆ 2 daysలోనే వాళ్ళు ఆ మెయిల్కి రెస్పాండ్ అవ్వాలి. సో వాటిని రిటెన్షన్ పీరియడ్స్ అంటాము. అలాగే యాక్సెస్ కంట్రోల్స్, సో ఏ మెసేజ్ ఎవరు రీడ్ చేయాలి అనేది కూడా యాక్సెస్ కంట్రోల్ అనేది ఉండాలి. సో ఇవన్నీ అప్లై చేయడం వలన మనం మెయిల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కరెక్ట్గా యూస్ చేసుకోగలము. Metadata associated with the emails can be captured to allow this information to be managed and retrieved. సో ఇక్కడ మనకి ఈమెయిల్స్కి మెటాడేటా అంటే డేటా అబౌట్ ద డేటా, అంటే ఇక్కడ ఈమెయిల్స్ ఉన్నారు కదా, అవి ఏటికి సంబంధించిన ఈమెయిల్స్ అన్నది ఆ డేటా అన్నదే మనకి మెటాడేటా అవుతుంది. అంటే మనకి ఇన్బాక్స్ చూసాము, ఇన్బాక్స్లో ఏమేమి ఉంటాయి అనుకున్నాము, ప్రైమరీ ఉంటుంది, అలాగే సోషల్ ఉంటుంది, అలాగే ఇంకా ప్రమోషన్స్ ఉంటాయి. సో ఇవి ఇట్లా మనకి అంటే ప్రైమరీ అంటే ఏంటి, ఆ మెయిల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ మెసేజెస్ అని చెప్పేది. సో అంటే డేటా అబౌట్ ద డేటానే కదా అక్కడ. సో ఈమెయిల్స్కి సంబంధించిన డేటాని మనం అక్కడ చదువుతున్నాం. సో అట్లాగా మెటా డేటా అన్నది మనకి ఇన్ఫర్మేషన్ అలౌ చేస్తుంది టు మేనేజ్ అండ్ రిట్రైవ్డ్. ఈమెయిల్ ఆర్చీవింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అప్లికేషన్స్ ఫర్ ఈమెయిల్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనకి ఈమెయిల్స్ని ఆర్చీవ్ చేయడం అంటే డిలీట్ చేయడం. ఆ డిలీట్ చేయడం అనేది మోస్ట్ కామన్ అప్లికేషన్స్ ఫర్ ఈమెయిల్ మేనేజ్మెంట్. సో మన ఈమెయిల్స్ని మేనేజ్ చేయాలంటే ఈ డిలీట్ చేయడం అనేది చాలా కామన్ థింగ్ అనమాట. అట్ దేర్ మోస్ట్ బేసిక్ దీస్ సొల్యూషన్స్ ఎయిదర్ కాపీ ఆర్ రిమూవ్ మెసేజెస్ ఫ్రమ్ ద మెసేజింగ్ అప్లికేషన్ అండ్ స్టోర్ దెమ్ అట్ అనదర్ లొకేషన్. సో మనం మ్యాక్సిమం అసలు ఒక ఇట్లా సొల్యూషన్ మెయిల్ మేనేజ్మెంట్లో సర్వర్లో ఈమెయిల్ సర్వర్లో లొకేట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తాము, సమ్ మెసేజెస్ని ఇందాక మనం చెప్పుకున్నాం కదా రిపాజిటరీస్ అని చెప్పేసి, సో అంటే అదర్ సిస్టమ్స్లోకి కాపీ చేస్తామని. సో అలా కాపీ చేయడం కానీ అలాగే రిమూవ్ చేయడం కానీ మెసేజెస్ అప్లికేషన్స్ అన్నవి మనము ఏం చేయాలి, either copy or remove messages from the messaging application. మెసేజింగ్ అప్లికేషన్ అంటే ఏంటది, ఈమెయిల్ సర్వర్స్. సో అక్కడి నుంచి మన రిపాజిటరీస్కి వీటిని మనం మూవ్ కానీ లేదు కాపీ కానీ చేయొచ్చు. సో అదే బెస్ట్ సొల్యూషన్ టు ఈమెయిల్ మేనేజ్మెంట్. నెక్స్ట్, in some of these solutions the messages are not archived but attachments are replaced with either a stub or a link within the message. సో మ్యాక్సిమం ఈ సొల్యూషన్స్ అన్నిట్లో ఉంటే మనం ఇందాక నుంచి డిలీట్ చేయడం గురించి, రీడ్ చేయడం గురించి, అలాగే మూవ్ చేయడం గురించి చెప్పుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా మెయిల్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్లోకి వస్తాయి. సో ఈ మ్యాక్సిమం సొల్యూషన్స్లో మనకి మెసేజ్ అన్నీ కూడా ఆర్చీవ్ అవ్వవు, అంటే డిలీట్ అవ్వవు అని మీనింగ్. సో ఇక్కడ డిలీట్ అవ్వకుండా మరి ఏం చేస్తాయి అంటే అటాచ్మెంట్స్ ఉంటాయి కదా, ఫైల్స్ కానీ సమ్ ఫైల్స్ అన్నవి అటాచ్ చేసి మెసేజ్కి పంపిస్తారు. ఆ ఫైల్స్ అన్నవి కూడా ఎట్లా ఉంటాయి, రీప్లేస్ అవుతాయంటే ఒక స్టబ్ కానీ లింక్తో కానీ అవి మెసేజ్ స్టోర్ అయి ఉంటాయి. సో అట్లాగా మనం ఈ ఫైల్స్ని ఆర్చీవ్ చేయకుండా దాంట్లో ఉన్న లింక్ని మనం దాంట్లో ఉన్న ఫైల్స్కి ఒక లింక్ని క్రియేట్ చేసి
అలా ఆ ఫైల్స్ని స్టోర్ చేసుకుంటాము. మనకి అవసరమైతే మెసేజ్ అంతా కూడా మనం డిలీట్ చేయకుండా మనకి దాంట్లో కావాల్సిన పార్ట్ని మనం జస్ట్ ఒక లింక్ క్రియేట్ చేసి దాన్ని సేవ్ చేసుకుంటాము. Email management systems are a part of an overall solution. సో ఈమెయిల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మనకి ఓవరాల్ సొల్యూషన్ మనకి దీస్ ఆర్ ద పార్ట్ ఫర్ ద ఓవరాల్ సొల్యూషన్ ఫర్ అన్ ఆర్గనైజేషన్. సో వాళ్ళకి వచ్చే మెసేజెస్ డైలీ వాళ్ళు రెగ్యులర్గా ఈమెయిల్ వర్కర్స్ రీడ్ చేసి వాటిని మేనేజ్ చేయడం వల్ల ఇది ఒక పార్ట్ ఆఫ్ సొల్యూషన్ కింద ఆర్గనైజేషన్కి యూజ్ అవుతుంది. అలాగే ఆర్గనైజేషన్స్ నీడ్ టు హ్యావ్ రికార్డ్స్. సో వాళ్ళకి రికార్డ్స్ అన్నవి వాళ్ళు ఉంచుకోవాలి. దేనికి సంబంధించినవి అంటే మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆర్గనైజేషన్ వైడ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్, స్టాఫ్ అండ్ యాక్టివిటీస్. సో ఆ ఈమెయిల్ మేనేజ్మెంట్ సిస్టమ్తో పాటు వాళ్ళు ఇంకా ఏం రికార్డ్స్ మెయింటైన్ చేసుకోవాలి? ఈ మెయిన్ ప్రోగ్రామ్స్ మేనేజ్ చేసుకోవడానికి సంబంధించిన రికార్డ్స్, అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు యాక్టివిటీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి కదా కంపెనీస్లో. ఆ కంపెనీస్లో యాక్టివిటీస్ సంబంధించిన ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఫైల్స్ అన్ని వాళ్ళ రికార్డ్స్ని మేనేజ్ చేసుకోవాలి. అలాగే కంపెనీస్కి పాలసీస్ ఉంటాయి, అలాగే సమ్ ప్రొసీజర్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన రికార్డ్స్ని కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవాలి. అలాగే స్టాఫ్కి సంబంధించిన రికార్డ్స్ని కూడా మెయింటైన్ చేయాలి. అలాగే వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్, స్టాఫ్ ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, ఏంటి డైలీ వాళ్ళ వర్క్స్ ఏంటి అన్నవి కూడా రికార్డ్స్ అన్నవి మెయింటైన్ చేయాలి. ఓకేనా? సో ఇట్లాగ వాళ్ళు ఆర్గనైజేషన్లో ఈమెయిల్ మేనేజ్మెంట్ ఒక్కటే కాకుండా ఈ రికార్డ్స్ అన్నిటిని కూడా మెయింటైన్ చేయాలి. ఆర్గనైజేషన్స్ మే డిసైడ్ ద బెస్ట్ వే టు మేనేజ్ ఈమెయిల్స్ ఈజ్ బై డూయింగ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు, ఆర్గనైజేషన్ వాళ్ళు బెస్ట్ వే ఏంటి మేనేజ్ చేయడానికి, ఈమెయిల్స్ని మేనేజ్ చేయడానికి బెస్ట్ వే ఏంటి అన్నది. సో అవి వీటిలో ఏదో ఒక పాయింట్ని తీసుకుని కానీ, లేదు అంటే వీటిలో మోర్ దాన్ వన్, ఇక్కడ మనం ఇచ్చిన సొల్యూషన్స్లో మోర్ దాన్ వన్ అయినా సరే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. అవేంటి అంటే సేవింగ్ ఆల్ ఈమెయిల్ మెసేజెస్ ఫర్ ఎవర్. సో ఎప్పటికీ కూడా ఈమెయిల్ మెసేజెస్ అన్నిటిని సేవ్ చేసుకోవడం, అంటే అన్నెసెసరీ వాటిని డిలీట్ చేసేసాక, రెస్పాన్సెస్ని పంపించాక వాటిని కూడా డిలీట్ చేశాక మిగిలినవి ఏవైతే ఇంపార్టెంట్ మెసేజెస్ ఉంటాయో వాటిని ఎప్పటికీ ఈమెయిల్ సర్వర్లో వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, సేవింగ్ ఆల్ ఈమెయిల్ మెసేజెస్ ఇన్ ద మెసేజింగ్ అప్లికేషన్. మెసేజింగ్ అప్లికేషన్ అంటే వాళ్ళకి దేంట్లోకి అయితే వాళ్ళకి మెసేజ్ వస్తాయో ఈమెయిల్ సర్వర్లోకి, ఆ ఈమెయిల్ సర్వర్లోకి వచ్చిన మెసేజ్ అన్నీ కూడా వాళ్ళు ఎప్పటికీ ఆ మెసేజ్ని, అంటే మొత్తం వచ్చిన ప్రతి మెసేజ్ని కూడా అన్ని ఈమెయిల్స్ని వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు ఆ మెసేజింగ్ అప్లికేషన్లో. అలాగే సెట్టింగ్ ఆర్బిటరీ మెయిల్ బాక్స్ సైజెస్ ఫర్ ఆల్ యూజర్స్. ఈమెయిల్ వర్కర్స్ అక్కడ ఈమెయిల్స్ వాళ్ళు రీడ్ చేయడానికి రైట్ చేయడానికి కూడా కంపెనీస్కి చాలామంది ఈమెయిల్ వర్కర్స్ ఉంటారు కదా. సో అన్ని ఈమెయిల్స్ కూడా మనకి ఈమెయిల్ సర్వర్కి ఎట్ ఏ టైం ఒక్క ఈమెయిల్ సర్వర్కే వచ్చి స్టోర్ అయితే దాంట్లో నుంచి ఏ మెసేజ్ చదవాలి, ఏ మెసేజ్ ఎవరికి పంపించాలి అన్నది ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఏ యూజర్కి ఆ యూజర్, అంటే ఏ వర్కర్కి ఆ వర్కర్కి కంపెనీస్ ఏం చేస్తాయి అంటే సమ్ అమౌంట్ ఆఫ్ మెమొరీని అలాట్ చేసి ఎవరికి ఏ టైప్ ఆఫ్ మెసేజ్ అని వెళ్ళాలి అనేది కూడా వాళ్ళు సెట్ చేస్తారు. సో అలా సెట్ చేసుకోవచ్చు. అదే సెట్టింగ్ ఆర్బిటరీ మెయిల్ బాక్స్ సైజెస్ ఫర్ ఆల్ యూజర్స్. నెక్స్ట్, లిమిటింగ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ ప్రాసెస్ మెయిల్ ఇన్ ఏ డే. సో ఒక డేలో ఎంతసేపు టైం స్పెండ్ చేయాలి ఒక మెయిల్ని ప్రాసెస్ చేయడానికి అన్నది కూడా వాళ్ళు లిమిట్ని పెట్టొచ్చు. అది ఎవరికి, ఈమెయిల్ వర్కర్స్కి టైం లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఆ ఈమెయిల్ మీద ఎంతసేపు వర్క్ చేయాలి అని. అలాగే లిమిటింగ్ ద అమౌంట్ ఆఫ్ టైం యూ డెడికేటెడ్ టు ప్రాసెసింగ్ ఈమెయిల్ ఇన్ ఏ గివెన్ సెషన్. సో ఒక్కొక్క ఈమెయిల్కి ఇంత టైం అని ఉంటుంది కదా. సో దాంట్లో వాళ్ళ ఇచ్చిన సెషన్లో వాళ్ళు మళ్ళీ లిమిట్ చేయొచ్చు, ఎంత అమౌంట్ ఆఫ్ టైంని వాళ్ళు డెడికేటెడ్ చేయొచ్చు ఆ ప్రాసెస్ చేయడానికి ఈమెయిల్ని అనేది కూడా వాళ్ళు టైం లిమిట్ అనేది పెట్టి ఇచ్చిన సెషన్లో, అంటే మార్నింగ్ సెషను, ఆఫ్టర్నూన్ సెషను, ఈవినింగ్ సెషన్ ఇట్లా ఉంటాయి కదా, ఆ సెషన్స్లో
వచ్చిన మెయిల్స్కి వాళ్ళు ఎంత అమౌంట్ ఆఫ్ టైంని స్పెండ్ చేయాలి అనేది కూడా వాళ్ళు లిమిట్ పెట్టచ్చు కంపెనీ వాళ్ళు. నెక్స్ట్, ఓన్లీ కీపింగ్ యువర్ ఈమెయిల్ ప్రోగ్రామ్ ఓపెన్ వైల్ యు ఆర్ యాక్టివ్లీ డీలింగ్ విత్ ఇట్. సో ఈమెయిల్ ప్రోగ్రామ్స్ని ఎప్పుడు ఓపెన్ చేయాలి? ఈమెయిల్ వర్కర్స్ ఎప్పుడైతే వాళ్ళు యాక్టివ్గా దాంతో వర్క్ చేస్తారో ఆ ఈమెయిల్ తోటి, అప్పుడు మాత్రమే వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి ఉంచాలి. చెకింగ్ ఈమెయిల్ ఓన్లీ వెన్ యు ఆర్ గోయింగ్ టు ప్రాసెస్ ఇట్. ఎప్పుడు వాళ్ళు చెక్ చేసుకోవాలి ఈమెయిల్స్? వాళ్ళు ఎప్పుడైతే ప్రాసెస్ చేస్తారో అప్పుడు మాత్రమే దాన్ని చెక్ చేయాలి. అంటే కొన్ని మెసేజ్ ప్రాసెస్ చేయడం అంటే దాన్ని రీడ్ చేసి దానికి సంబంధించిన రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు సెండ్ చేసే టైం ఉన్నప్పుడు మాత్రమే ఆ మెయిల్ని చెక్ చేయాలి. అలా టైం లేనప్పుడు వాళ్ళు ఆ మెయిల్ని ప్రాసెస్ చేయడానికి వీల్లేదు. సో అట్లాగా కూడా వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు కంపెనీ వాళ్ళు. నెక్స్ట్, డిలీటింగ్ యాజ్ మెనీ మెసేజెస్ యాజ్ పాసిబుల్ ఇమ్మీడియట్లీ. సో అవసరమైన మెసేజ్ నుంచి అన్నెసెసరీ మెసేజెస్ అన్నిటిని డిలీట్ చేసేయచ్చు ఎప్పటికప్పుడు. రెస్పాండింగ్ ఇమ్మీడియట్లీ టు మెసేజెస్ దట్ క్యాన్ బి ఆన్సర్డ్ వెరీ బ్రీఫ్లీ. మనకి కొన్ని ఇమ్మీడియట్ మెసేజ్ రెస్పాన్స్ అన్నవి ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. సో ఆ ఇమ్మీడియట్ రెస్పాన్స్ అన్న పంపించాల్సిన మెసేజ్కి ఆన్సర్ ఎట్లా ఉండాలంట? వెరీ బ్రీఫ్లీ. అంటే వాళ్ళకి జస్ట్ ఒక 1 or 2 లైన్స్లో రిప్లై ఇస్తే సరిపోతుంది అనుకున్నప్పుడు, సో అట్లా బ్రీఫ్గా వాళ్ళకి మెసేజ్ అనేది పెట్టాలి. వీటికి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన మెసేజెస్కి. మూవింగ్ మెసేజెస్ టు బి డీల్డ్ విత్ లేటర్ టు ఏ సపరేట్ ఫోల్డర్. సో ఎప్పుడైతే నెక్స్ట్ వాళ్ళకి అంటే కొన్ని మెసేజ్ చదవడానికి వాళ్ళకి టైం ఉండకపోవచ్చు. సో లేదు అంటే హైయర్ అఫీషియల్స్ తోటి వర్క్ చేసిన మెసేజెస్ రావచ్చు. అట్లాంటి వాటిని వాళ్ళు హ్యాండిల్ చేసిన తర్వాత హ్యాండిల్ చేయాలి కదా, అప్పటికప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి అట్లా వాళ్ళు నెక్స్ట్ డీల్ చేయాల్సిన మెసేజెస్ని సపరేట్ ఫోల్డర్కి మూవ్ చేసుకుంటే, సో వాళ్ళు నెక్స్ట్ టైం ఎప్పుడైతే వాళ్ళకి టైం ఉంటుందో లేదు అంటే హయ్యర్ అఫీషియల్స్ అవైలబుల్గా ఉంటారో అట్లాంటప్పుడు వాళ్ళు ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి ఆ మెసేజ్ని ప్రాసెస్ చేయొచ్చు. రెస్పాండింగ్ టు ఓన్లీ ఈమెయిల్స్ దట్ రిక్వైర్ రెస్పాన్సెస్. ఓన్లీ రెస్పాన్స్ అవసరమైన మెసేజ్కి మాత్రమే రెస్పాండ్ అవ్వాలి, అన్నిటికీ అవసరం లేదు. సో అదే పాయింట్. లిమిటింగ్ రిసిపెంట్స్ టు యాజ్ ఫ్యూ ఇండివిజువల్స్ యాజ్ పాసిబుల్. సో రిసిపెంట్స్ అంటే కంపెనీ నుంచి మెయిల్స్ పంపిస్తూ ఉంటారు కదా, సో ఎవరికైతే అవసరమో వాళ్ళకి మాత్రమే పంపించడం, అంటే ఒక లిమిట్ అన్నది పెట్టడం. సో మ్యాక్సిమం పీపుల్ ఒక 10 మెంబర్స్ ఉండాలి అనుకుంటే ఆ 10 మెంబర్స్నే లిమిట్ కింద పంపిస్తుంది. ఎప్పుడైతే మెసేజ్ రిసీవ్ చేసుకోవాలో ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో అక్కడ మనం ఇచ్చేది లిమిట్ ఎంత ఇస్తున్నాము కంపెనీలో 10 మెంబర్స్కి మాత్రమే పంపించాలి ప్రతిసారి ఎప్పుడైనా సరే ఒక మెసేజ్ని పంపించాలి అనుకున్నప్పుడు. సో అట్లాంటప్పుడు లిమిట్ పెట్టడం వలన ఏమవుతుంది, అందరికీ కాకుండా ఎవరికైతే అవసరమో వాళ్ళకి మాత్రమే పంపించగలుగుతారు. కీపింగ్ రెస్పాన్సెస్ బ్రీఫ్. ఇది ఆల్రెడీ మనకు వచ్చింది కదా, బ్రీఫ్గా ఉంచాలి ఇక్కడ మెసేజ్ రెస్పాన్స్ అని. సో అదే పాయింట్ ఇక్కడ. రెస్పాండ్ అవ్వాల్సి వస్తే మనం ఒక మెసేజ్కి, సో మన మెసేజ్ రెస్పాండ్ ఎలా ఉండాలి, చాలా బ్రీఫ్గా ఉండాలి. అంటే 1 or 2 లైన్స్లో మనం బ్రీఫ్గా వాళ్ళకి రెస్పాండ్ అవుతాము. డిలీటింగ్ ఆల్ మెసేజెస్ దట్ ఆర్ నాట్ అచీవ్డ్ ఆఫ్టర్ ఏ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ టైం. సో కొంత టైం అయిపోయిన తర్వాత కొన్ని మెసేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవాలి. కానీ అలా డిలీట్ అవ్వని మెసేజ్ ఏమైనా ఉంటే ఏం చేయాలి, వాటిని మనమే ఆర్చీవ్ చేయాలి, అంటే మనమే డిలీట్ చేయాలి. ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ టైం తర్వాత అవి ఆర్చీవ్ అవ్వకపోతే, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక కస్టమరు తనకి సంబంధించిన ల్యాప్టాప్కి సమ్ ఇష్యూ వచ్చింది, దాని వ్యాలిడిటీ అయిపోతుంది 2 డేస్లో. సో ఈలోపు సాల్వ్ చేయమని పంపించారు. సో సాల్వ్ అయిపోయిన తర్వాత వాళ్ళు దానంతట అదే, అంటే టైం ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ఆర్చీవ్ అవ్వాలి. బట్ అలా అవ్వకపోతే ఏం చేయాలి, ఆ మెసేజ్ని డిలీట్ చేయాలి. సో దీస్ ఆర్ ద బుక్స్ యూ హ్యావ్ టు రిఫర్. సో మెయిల్ మేనేజ్మెంట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.